ఒక్క కులగణనతో బీసీల అభివృద్ధి జరగదు అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. అయితే విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ కోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తేనే బీసీలు బీజేపీని నమ్ముతారన్నారు శ్రీనివాస్ గౌడ్. కేవలం కులగణన చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు. దీంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా, ఓబీసీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినామని చెప్పుకోవడం కాదు, వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడుగు మరి ముందు వేసారు, ఒక బీసీలకి చేసినామని. ఒక కులగణనలో ₹1 ఖర్చు కానీ పెట్టడం కాదు, బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం. 50%, కనీసం 50% చట్టసభలో రిజర్వేషన్ కలిగిస్తాం. స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం. విద్యా ఉద్యోగాలు కూడా మేము రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ 5 అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.